ఫ్రెండ్స్, ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి భూమి యొక్క మొత్తం కాలక్రమం తనను తాను రీసెట్ చేసుకుంటే ఎలా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నాగరికతలు పెరుగుతాయి, మానవులు అద్భుతమైన సాంకేతికతను నిర్మిస్తారు, యుద్ధాలు జరుగుతాయి, సామ్రాజ్యాలు కుప్పకూలిపోతాయి, ఆపై ఏమీ లేనట్లుగా ప్రతిదీ మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఇది అసాధ్యం అనిపిస్తుందా? కానీ నేడు మనం ఈ మనస్సును కదిలించే దృశ్యంలోకి ప్రవేశిస్తున్నాం. మరియు ప్రతి సహస్రాబ్దిలో సమయం తనను తాను రీసెట్ చేసుకుంటే మానవ జీవితం, చరిత్ర మరియు మానవత్వం నిజంగా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ఊహించండి, చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే మనం చేసిన మిస్టేక్స్ నుండి నిజంగా మనం ఏదైనా నేర్చుకుంటామా? మన టెక్నాలజీ ఎదుగుతుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ మాయం అవుతుంది. అలాగే పాత టైం లైన్లను కొంతమంది గుర్తుంచుకుంటే లేదా సీక్రెట్ నాలెడ్జ్ ఏదైనా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఏం జరుగుతుంది? ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది మన డెస్టినీని, ప్రోగ్రెస్, ఫ్రీ విల్ అన్నింటినీ క్వశ్చన్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనం హిస్టరీని లీనియర్ టైం లైన్ గా అనుకుంటాం. అంటే మనం దేన్నైనా బిల్డ్ చేస్తాం, మిస్టేక్స్ నుండి నేర్చుకుంటాం, ఎవాల్వ్ అవుతామని భావిస్తాం. కానీ ఒకసారి ఊహించుకోండి, టైం లైన్ ప్రతి 1000 సంవత్సరాలకి రీసెట్ అవుతుందంటే మన ప్రోగ్రెస్ అంతా కేవలం ఇల్యూషన్ లా అనిపిస్తుంది. ప్రతి ఎంపైర్, ఇన్వెన్షన్, డిస్కవరీ ఇవన్నీ మాయమైపోతాయి, ఎప్పుడు ఆచరణలో లేని వాటి వలె. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కొంతమందికి పాత టైం లైన్ లో నుండి చిన్న మెమరీ ఫ్రాగ్మెంట్స్, డెజావు ఎక్స్పీరియన్సెస్, రికరింగ్ ప్యాటర్న్స్ లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ నాలెడ్జ్ గుర్తుంటే అది కన్ఫ్యూజన్, ఫియర్, అబ్సెషన్ ని క్రియేట్ చేస్తుంది. అది వాళ్ళని ఒక పవర్లెస్ లూప్ లో ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇక సమాజం పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా సీరియస్ ఇష్యూస్ వస్తాయి. ప్రతి రీసెట్ తర్వాత ఎకనామీస్, గవర్నమెంట్స్, కల్చర్స్, టెక్నాలజీస్ అన్ని ఎరేజ్ అవుతాయి, సివిలైజేషన్స్ రైజ్ అవుతాయి, ఫాలో అవుతాయి, మళ్ళీ మొదలవుతుంది. మన మిస్టేక్స్ ని ట్రూలీ ఓవర్కమ్ చేయలేము. ఈవెన్ వాల్యూస్, ఎథిక్స్, సోషల్ నార్మ్స్ కూడా మళ్ళీ ఇన్వెంట్ చేయాల్సి వస్తుంది. బేసికల్లీ ఈ సినారియో మన గ్రోత్, లెర్నింగ్, ఫ్రీ విల్ అన్నింటినీ ఛాలెంజ్ చేస్తుంది. అయితే మనం నిజంగా ప్రోగ్రెస్ చేయగలమా? లేదా హిస్టరీ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ మళ్ళీ ట్రాప్ ఆర్ స్ట్రక్ అవుతామా? నిజానికి మన అజంప్షన్స్ అబౌట్ లెర్నింగ్ అండ్ ప్రోగ్రెస్ అన్ని క్వశ్చనింగ్ అవుతాయి. మన లైఫ్, సివిలైజేషన్ మరియు మన డెసిషన్స్ అన్ని లూప్ లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ నిజంగా 1000 సంవత్సరాల తర్వాత టైం లైన్ రీసెట్ అయితే ఏం జరగచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా హిడెన్ నాలెడ్జ్ అండ్ సర్వైవర్స్. ఒకసారి ఊహించుకోండి, కొన్ని మెమరీస్, స్కిల్స్ లేదా నాలెడ్జ్ ప్రతి రీసెట్ నుండి సమ్హౌ సర్వైవ్ అయ్యే అవకాశం ఉందని. అది ఎలా అంటే, హ్యూమన్ జీన్స్ లో లేదా సీక్రెట్ సొసైటీస్ లో లేదా ఆర్టిఫాక్ట్స్ లో ఏదైనా సరే కొన్ని నాలెడ్జ్ ఫ్రాగ్మెంట్స్ కొందరు రిటైన్ చేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ టైం ట్రావెలర్స్ లో అవుతారు. వారి హిస్టరీని డిఫరెంట్ గా గైడ్ చేయడానికి, నాలెడ్జ్ ప్రిజర్వ్ చేయడానికి లేదా ఈవెన్ సైకిల్ బ్రేక్ చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ ఈ అడ్వాంటేజెస్ ఉన్నా కూడా వాళ్ళు నిజంగా హిస్టరీని మారుస్తారా, లేక హ్యూమన్స్ రిపీట్ అయ్యే బిహేవియర్ ప్యాటర్న్స్ లో ట్రాప్ అయిపోతారా? ఆ తర్వాత టెక్నాలజీ రీబిల్డింగ్. ఇంకా టెక్నాలజీ గురించి చూడండి, ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి టెక్నాలజీ రైజ్ అండ్ ఫాల్ అవుతుంది. హ్యూమన్స్ ఏఐ ని ఇన్వెంట్ చేస్తారు, స్పేస్ ట్రావెల్, అడ్వాన్స్డ్ మెడిసిన్ ని తయారు చేస్తారు. కానీ రీసెట్ తర్వాత అంతా డిసపియర్ అయిపోతుంది. ప్రతి న్యూ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. హ్యూమన్స్ సేమ్ నాలెడ్జ్ రీడిస్కవర్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మల్టిపుల్ సైకిల్స్ తర్వాత హ్యూమన్స్ ఈవెన్చువల్లీ పర్ఫెక్ట్ అవ్వగలరా, లేక ప్రోగ్రెస్ సైకిల్ లో ట్రాప్ అయిపోతారా? ఆ తర్వాత ఫిలాసాఫికల్ ఇంప్లికేషన్స్. ఇప్పుడు ఫిలాసాఫికల్ యాంగిల్ ని చూసుకోండి. టైం లైన్స్ రీసెట్ అవుతున్న ప్రపంచంలో హ్యూమన్స్ కు నిజంగా ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది? అయితే మెటీరియల్ అచీవ్మెంట్స్, వెల్త్, ఎంపైర్స్ లాంగ్ టర్మ్ లో మీనింగ్ లెస్ అవుతాయి. రిలేషన్షిప్స్, క్రియేటివిటీ, లవ్, లెర్నింగ్ ఇవే రియల్ వాల్యూ అవుతాయి. పీపుల్ ఫోకస్ చేస్తారు ఎక్స్పీరియన్సెస్ ఇంకా పర్సనల్ గ్రోత్ మీద, ఇంకా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ని క్రియేట్ చేయడంలోను, ఎందుకంటే అవి మాయమైపోతాయి కాబట్టి. ఆ తర్వాత పాసిబుల్ కేయాస్ అండ్ హ్యూమన్ బిహేవియర్. 1000 సంవత్సరాల తర్వాత టైం లైన్ రీసెట్ అవుతుందని హ్యూమన్స్ కు తెలిసిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది ఒకసారి ఆలోచించండి. కొందరు రెక్లెస్ గా ప్రెజర్ కోసం జీవిస్తారు, కాన్సిక్వెన్సెస్ పెద్ద మ్యాటర్ ఏమీ కాదు అని. మరికొందరు అబ్సెషన్ లో నాలెడ్జ్ ప్రిజర్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు, నెక్స్ట్ సైకిల్ కోసం ప్రిపేర్ అవుతారు. ఎథికల్ నార్మ్స్ ఇంకా సోషల్ రూల్స్ కంటిన్యూస్ గా రీఇన్వెంట్ అవుతాయి. హ్యూమన్ సైకాలజీ టెస్టింగ్ లో పడుతుంది, ఎందుకంటే ప్రతి సైకిల్ లో హ్యూమన్స్ ఇంపెర్మనెన్స్ ని ఫేస్ చేస్తారు కాబట్టి. ఫ్రీ విల్ వర్సెస్ ఫేట్. హ్యూమన్స్ రూలీ ఇండిపెండెంట్ చాయిసెస్ చేస్తారా, లేక రీసెట్ డెడికేటెడ్ ప్యాటర్న్స్ లో ట్రాప్ అయిపోతారా? హ్యూమన్స్ ఈవెన్చువల్లీ బ్రేక్ ఫ్రీ అవుతారా? 1000 సంవత్సరాలకు ఒకసారి టైం లైన్ రీసెట్ అవుతుందని తెలిసిన హ్యూమన్స్ ఒక ఎవర్ లాస్టింగ్ సివిలైజేషన్ ని క్రియేట్ చేయగలరా, లేదా హిస్టరీ రిపీట్ అవుతూ మళ్ళీ స్ట్రక్ అవుతారా? అయితే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి టైం లైన్ రీసెట్ అయితే మానవత్వం వృద్ధి చెందుతుందా, లేదా విచ్ఛిన్నం అవుతుందా? మనం ఆ చక్రం నుండి తప్పించుకోగలమా, లేదా అదే చరిత్రను శాశ్వతంగా తిరిగి అనుభవించాల్సి వస్తుందా? మీ ఆలోచనలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. 1000 సంవత్సరాల్లో టైం లైన్ రీసెట్ అవుతుందని మీకు తెలిస్తే మీరు భిన్నంగా ఏం చేస్తారు? మీరు జ్ఞాన సంబంధాలపై దృష్టి పెడతారా, లేదా స్వేచ్ఛగా జీవిస్తారా? మీ సమాధానాలను కింద కామెంట్ చేయండి. ఎవరికి అత్యంత క్రేజీ ఆలోచనలు ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ అద్భుతమైన భావనను అన్వేషించడానికి ఇష్టపడితే, అలాగే మరిన్ని క్రేజీ వాట్ ఇఫ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుర్తుంచుకోండి, అవకాశాల విశ్వంలో కాలం కూడా అది కనిపించే విధంగా ఉండకపోవచ్చు.